రైట్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఒక విషాద ఘటన చోటు చేసుకుంది కూకట్పల్లి పిఎస్ పరిధిలో. మరి నవవధువు నూరేళ్లు నిండినాయి. అదేవిధంగా మరి మూడేళ్ల కాపురంలో ఏం కలతలు వచ్చాయో, ఏమి మరి వారిద్దరి మధ్య ఎటువంటి ఘర్షణ చోటు చేసుకుందో తెలియదు. కానీ మరి తలుపులు వేసుకున్నట్టే ఉన్నాయి. మరుసటి రోజు చూస్తే మరి అక్కడ భార్య యొక్క శవం కనిపించింది. వివరాలు ఇలా ఉన్నాయి. పొద్దుటూరుకు సంబంధించిన వివాహిత మరి చందన జ్యోతి, అదేవిధంగా కొత్తగూడెంకి సంబంధించిన యశ్వంత్ను పెళ్లి చేసుకున్న క్రమం ఇక్కడ కనిపిస్తోంది. అదేవిధంగా మరి గడిచిన 3 నెలలుగా వారి యొక్క కాపురం సాఫీగా కొనసాగింది. ఆ తర్వాత వారి మధ్య ఎటువంటి పొరపచ్చాలు వచ్చాయో, ఎటువంటి మనస్పర్ధలు వచ్చాయో తెలియదు. కానీ మరి ఏకంగా శవంగా కనిపించింది తన యొక్క భర్తకు. అదేవిధంగా భర్త కంగారు పడి మరి ఈ యొక్క విషయాన్ని 108లో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించగా మరి పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అటు తర్వాత మరి గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో మరి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే మరి దీనికి సంబంధించి మరి కూకట్పల్లి పోలీసులు కూడా తమదైన శైలిలో వివరణ ఇస్తున్నారు. అంటే తమకు వచ్చిన సమాచారం మేరకు తెల్లవారుజాము 3 గంటలప్పుడు మాకు సమాచారం వచ్చింది అని, అదేవిధంగా మరి ఈ సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళగా మరి అక్కడ ఉరి వేసుకున్న క్రమంలో, అంటే మృతి చెందిన క్రమంలో మరి చందన జ్యోతి అక్కడ మాకు పడి ఉన్నట్లుగా మాకు తెలిసింది. అదేవిధంగా ఆమె యొక్క మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి మేము పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం తర్వాత మరి ఆమె నుంచి ఎటువంటి నివేదికలు వస్తాయో, ఎటువంటి రిపోర్ట్స్ వస్తాయో ఆ నివేదికల ఆధారంగా మేము మరి కేసు దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో మరి హైదరాబాద్లో కూడా ఇటువంటి సంఘటనలు బోల్డన్ని చోటు చేసుకుంటున్నాయి. ముక్కుపచ్చలారని కాపురాలు మరి క్షణంలోనే వచ్చే ఉద్రేకాలకు లోనయ్యి మరి వారి యొక్క జీవితాలను ముగించుకుంటున్నారు. సో అటు తర్వాత వారి యొక్క తల్లిదండ్రులకు మరి ఈ విషయాలను కూడా పూర్తిగా చెప్పిన తర్వాత మరి ఒక రకమైన స్వాంతన వారికి చేకూరే అవకాశం ఉంది. అదేవిధంగా తమ కాపురం తాము అనుకుంటూ మొగుడు పెళ్ళాల గురించి మాత్రమే ఈ యొక్క విశేషాలు చెప్పుకోవడం, అదేవిధంగా మొగుడు పిల్లలే మధ్యనే రహస్యాలు కూడా ఉంచుకోవడం జరుగుతుంది. సో పెద్దలు ఒకవేళ ఇటువంటి విషయాలు చెప్పినప్పుడు పెద్దలు కూడా స్పందించి వీరికి సంబంధించిన మరి న్యాయపరమైన, అదేవిధంగా మరి పంచాయతీపరమైన విషయాలను కూడా వెలుగులో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒక రకంగా ప్రాణాలు కాపాడినట్లుంటుంది. సో అలా కాకుండా మరి వారి యొక్క ప్రాణాలను వారే ఇక్కడ బలి తీసుకోవడం ఇక్కడ మొత్తం అంతా జరుగుతుంది. అదేవిధంగా ఈ చందన జ్యోతి విషయంలో కూడా తెల్లవారుజామున అంటే 3 గంటల ఆ ప్రాంతంలో కూడా విగత జీవరాలయ్యి పడి ఉన్న మన క్రమం చూస్తున్నాం. సో ముందుగా యశ్వంత్ తనకు వచ్చిన సమాచారం మేరకు, అంటే అందుతున్న సమాచారం మేరకు యశ్వంత్ అనే మరి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఈ క్రమంలో 3 నెలల పాటు సాఫీగా జరిగిన వారి యొక్క కాపురంలో మరి కలతలు వచ్చాయి, మనస్పర్ధలు వచ్చాయి, తరచూ గొడవ పడుతున్నారంటూ కూడా స్థానికులు చెబుతున్న క్రమం. సో ఇదంతా కూడా గడిచిన తర్వాత మరి ఆమె హఠాత్తుగా ఆ రోజు కూడా, అంటే శుక్రవారం రాత్రి కూడా ఆమె మరి గదిలోకి వెళ్ళినట్టుగా, ఆ గదులు తలుపులు వేసుకున్నట్టుగా, అంటే వారు ఉంటున్న బెడ్రూమ్లకి, అంటే బెడ్రూమ్కి దగ్గరగా మరొక బెడ్రూమ్ కూడా ఉంది. ఆ బెడ్రూమ్లోకి ఆమె వెళ్ళిన తర్వాత తలుపులు వేసుకోవడం, ఆ తర్వాత తలుపులు తీగిపోవడం జరిగింది. ఇదే విషయాన్ని మరి కొద్దిసేపు గమనించిన భర్త యశ్వంత్ పోలీసులకు ఫిర్యాదును అందించాడు. 108 కూడా ఫోన్ చేయడం జరిగింది. అటు తర్వాత మరి ఆ సిబ్బంది వచ్చిన తర్వాత జీవురాలుగా పడి ఉన్న ఆమె యొక్క మృతదేహాన్ని మరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటు తర్వాత దాని శవ పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరి ఏం జరుగుతుందో, మరి ఏ క్రమంలో మరి ఈ కేసు ముందుకెళ్తుందో మరి పోలీసులే ఛేదించాల్సి ఉంటుంది. అయితే పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా చేసుకొని మేము పోలీస్ డిపార్ట్మెంట్గా మేము ముందుకు వెళ్తామంటూ కూడా మరి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసు అధికారులు చెప్తున్నారు. మరి చందన జ్యోతి విషయానికి సంబంధించి మరి మృతదేహాన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం బాడీని మరి వారి యొక్క తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది. అయితే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని మరి పోలీసులు మళ్ళీ ప్రజలకు, మీడియాకు కూడా వెల్లడించే అవకాశం ఉందంటూ కూడా వారు చెప్పడం జరుగుతుంది. సో కెమెరామెన్ రఘుతో దుర్గా.